అందరికీ నమస్కారం అండి. ఎన్ని దారుణాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా ఈ దళితుల పైన అత్యాచారాలు అరికట్టాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. దళిత వర్గాల మీద దాడులు అరికట్టాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కనిపించటం లేదు. అబద్ధపు మాటలు చెప్పి, అసత్యపు మాటలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారాన్ని వెలగబెడుతున్న ఈ ప్రభుత్వం ఈ దళిత వర్గాల మీద దాడులు అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. పరోక్షంగా ఈ ప్రభుత్వమే దాడులు ప్రోత్సహిస్తుందన్న అనుమానం ఈ రోజున దళిత వర్గాలకు కలుగుతున్నది. ఈ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, భారతదేశ వ్యాప్తంగా తెలుసు. జాతీయ స్థాయిలో ఒక దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ హౌ హి వాజ్ హెరాస్డ్ సిన్స్ 8 years 8 సంవత్సరాల నుంచి ఆ దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ శ్రీ రామకృష్ణ గారిని ఏ రకంగా ఈ పెద్దలు వేటాడింది కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. వెంటాడిన అతన్ని ఇబ్బందులు పాలు చేసిన, అతన్ని ఇక్కట్లు పాలు చేసిన, అతన్ని ఒక మేకను చిరుతపులి వేటాడినట్లుగా వేటాడిన పెద్ద మనిషికేమో రివార్డు వచ్చింది ఈ ప్రభుత్వంలో. ఈ దళిత మ్యాజిస్ట్రేట్ ఏమో అలాగే ఉన్నాడు. కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేదు. అతని అండగా నిలవలసిన ప్రభుత్వం, మంత్రులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మేము ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ప్రజలందరి దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రెస్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాన్ని ప్రస్ఫుటంగా ప్రచురించిన తర్వాత, ప్రసారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారట. అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకుంటారు. ఇది పెద్ద చోద్యం. ఇది ఈ ప్రభుత్వం అలాగే నడుస్తుంది. దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఇది అయిన తర్వాత ఒక మంత్రిని మేము బర్తరఫ్ చేయమని కోరాం. ఏ మంత్రి ప్రోద్బలంతో ఆ దళిత మ్యాజిస్ట్రేట్ని ఇటుకలతో కొట్టి, రాడ్లతో కొట్టి, అతని చేతిని గాయపరిచి, అతని స్థలంలో దురాక్రమణ చేసిన వాళ్ళందరి మీద చర్య తీసుకోకుండా ఆపి ఆ దళితుడికి అన్యాయం చేసిన ఆ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఎందుకంత స్పష్టంగా శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నానో అండర్లైన్ చేయాలి. అందుకే నేను ఒక మాట నొక్కానంటే అక్కడ ఒక అర్థం ఉంటుంది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బర్తరఫ్ చేయమని అడిగాం ముఖ్యమంత్రి గారిని. ఏమో ఇంకొక ప్రభుత్వం, ఇంకొక ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి, విశాల దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి ఉంటే ఈ పార్టీకి బర్తరఫ్ చేసి ఉండేవారేమో. కానీ ముఖ్యమంత్రి గారు ఏమీ ఆలోచన చేయలా. ఆ ఎస్ఐని సస్పెండ్ చేయమని అడిగాం, అది జరగలేదు. 8 ఏళ్ళుగా ఇతనిని వేటాడి హింసించి బాధపెట్టి సస్పెండ్ చేసి ఇతన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన గౌరవ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని ఆ పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా తొలగించమని అడిగితే ఆ లైన్లో కూడా ఆలోచన చేయలేదు. అంత క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న సివి నాగార్జున రెడ్డి గారిని అంత ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టడం సరైంది కాదు అని మేము ప్రభుత్వ దృష్టికి తెస్తే, ఆక్రోషిస్తే, ఆవేదన వ్యక్తం చేస్తే, ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం ఏమి చేయమగొట్టినట్టు కూడా లేదు. పైపెచ్చు ఆ గౌరవ మంత్రి గారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ వాళ్ళని పిలిచి ఏమనిస్తున్నారో ఒక్క క్షణం దయచేసి మీరు వినాలి పాత్రికేయ సోదరులందరూ కూడా. ఆ మంత్రి గారి ఎడాసిటీ ఒక్కసారి మీరందరూ వినాలా. ఆ మంత్రి మాట్లాడే భాష, ఒక దళితుడి పట్ల అతను వాడిన భాష, అతని చూపు, అతని హావభావాలు ఏ రకంగా దళిత వర్గానికి చెందిన ఆ వ్యక్తిని హీనపరిచేటట్లుగా, ఒక న్యూనతాభావానికి గురి చేసేటట్లుగా, ఒక అసహ్యమైన ఫేస్ పెట్టి ఒక దళితుడి గురించి మాట్లాడాల్సిన కర్మ పట్టిందే నాకు అన్నట్లుగా అవమానానికి, హేళనగా, అవమానంగా మాట్లాడుతున్న విధానం దయచేసి ఒక్కసారి ప్రేక్షకులందరూ కూడా, పాత్రికేయ సోదరులందరూ కూడా, పెద్దలందరూ కూడా, విఘ్నులందరూ కూడా ఒక్కసారి చూడండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి పెట్టామా మిస్టర్ బద్రి? ఆ మంత్రి గారు ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన తీరు నిన్న. వాడెవడో పిచ్చోడు. అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించాడు. ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు. ఆ డిఎస్పీ పోతే కూడా, ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడి నీతో అని చెప్తారు. ఈడెవడో ఎప్పుడో సస్పెండ్ అయ్యాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర. వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు. వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు అనేది నా ఫోన్ ఎక్కడ ఇంకా దీంట్లో నాకు ప్రెస్ క్లిప్పింగ్లు కూడా పంపించారు. చాలా ఎంతవరకు ఆపేమా? ఒక్కసారి ఆపేసి మరలా మొట్టమొదటి నుంచి మరలా బిగినింగ్ నుంచి పెట్టు. ఒక్కసారి నేను అన్నప్పుడు పెడతాను. ఒకసారి హోల్డ్ ఇట్. పాత్రికేయ సోదరులారా, టీవీలో వాచ్ చేస్తున్న పెద్దలారా, విఘ్నులారా, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వెలుగొందుతున్న గౌరవ పెద్దలు వారి మీద ఒక అభియోగం వచ్చింది. ఆ దళిత మ్యాజిస్ట్రేట్ మీద దాడి ఈయన ప్రోద్బలంతో జరిగిందని చెప్పి అభియోగం వచ్చింది. మేము ఆయన్ని బర్తరఫ్ చేయమని కోరాం. ఎందుకంటే వాస్తవం కళ్ళకు కట్టినట్లుగా ఉండాలి. ఆ మంత్రి గారిని బర్తరఫ్ చేయమని మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయనకు నైతిక హక్కు లేదు. యాజ్ నో రైట్ టు కంటిన్యూ యాజ్ మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఈ రకంగా అవమానకరంగా వ్యవహరించి అతన్ని కొట్టి అతని మీద దాడి చేయించిన దాంట్లో ఈయన హస్తం ఉందని తెలిసిన తర్వాత మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు అని చెబితే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు? భయం లేదు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి నా మీద ఆరోపణలు చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయి ఉన్నది పోలీస్ స్టేషన్లో. నా మీద చర్య తీసుకుంటారేమో అన్న ఆలోచన కానీ భయం కానీ లేకుండా వాడెవడో డాక్టర్ సుధాకర్ అంటే విశాఖపట్నంలో వాడండి, అదండి కష్టపడి 6 ఏళ్ళు చదువుకొని ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి దాదాపు 20 ఏళ్ళుగా గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న డాక్టర్ సుధాకర్ వాడేవడో. దిస్ ఈజ్ ది అడాసిటీ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారు చూడండి సార్, ఒక్కసారి దళితుల వర్గాల ఆక్రోశం, ఆవేదన, మనోవేదన ఒక్కసారి గమనించండి సార్. వీళ్ళే సార్ మీకు ముఖ్యమంత్రి పదవినిచ్చింది రాష్ట్రంలో. వీళ్ళే సార్ మీకు ఆ స్థానాన్ని ఇచ్చింది. వాడెవడో డాక్టర్ సుధాకర్. ఈమెవరో డిఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు. ఆమె రానని చెప్పింది. నువ్వు నాకు న్యాయం చేయవు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడిగింది ఆమె. తప్పే ఉందని గౌరవ మంత్రి గారు. వీడు సస్పెండ్ అయిన వాడేం మ్యాజిస్ట్రేట్, వీడు తప్పితే ఏమండి? ఆయనంటే మీ సొమ్యం ఉన్న నోటి రత్నాలు రాలిపోతాయా? ఏది మళ్ళీ ఒకసారి పెట్టమ్మా, తర్వాత చెబుతాను నేను. వాడెవడో పిచ్చోడు. రోడ్లో పడిపోయి దొల్తావా అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు. ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు. ఆ డిఎస్పీ పోతే కూడా, ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడి నీతో అని చెప్తారు. ఈడెవడో ఎప్పుడో సస్పెండ్ అయ్యాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర. వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు. వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు అనేది నా ఫోన్ ఎక్కడ. రైట్, చాలా ఒక్కసారి మరలా అడుగుతా ఉన్నా. ఏమి సార్ ఇది న్యాయమండి? ఒక దళితుడిని ఏమండి అనొద్దు, మమ్మల్ని సార్ అని కూడా అనొద్దండి, గౌరవం వద్దండి.
అవమానపరచకుండా వాడు వీడేంటండి? మేమంటే ఊరుకుంటారు సార్ మిమ్మల్ని? వాడెవడో మంత్రి అంటే ఊరుకుంటారు సార్? పెద్దిరెడ్డి గారు ఊరుకుంటారు సార్? మీ తల్లి చేసిన పుణ్యం ఏమిటి? మా తల్లులు చేసిన ఘోరం ఏంటి? వాడు వీడు అనిపించుకోవడానికా సార్ మేము పుట్టింది? ఏమండి సార్ స్త్రీ అని అనిపించుకోవటానికి మీరు పుట్టారా? వాడు వీడని అవమానాలు పుట్టడానికి మా తల్లులు మమ్మల్ని కన్నారా? మీ తల్లులు మిమ్మల్ని ఏమండి సార్ దొర అనిపించుకోవటానికి మిమ్మల్ని కన్నారా? ముఖ్యమంత్రి గారు, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? క్యాబినెట్ మంత్రులారా, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? గౌరవ అధికార యంత్రాంగమా, పాలనా యంత్రాంగమా, గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? పాత్రికేయ సోదరులారా, ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మేడం సాని గారు, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? మేమేమో సార్ శ్రీ గారు రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తుంటే వాడు వీడని ఆయన మాట్లాడుతున్నారు. ఈజ్ దర్ అఫెన్స్? ఈజ్ దర్ ఎనీ అఫెన్స్ బై అటరింగ్ దీస్ వర్డ్స్ అగెన్స్ట్ అస్? మమ్మల్ని వాడు వీడని అంటుంటే ఏమైనా నేరం చేసినట్టు, తప్పు చేసినట్ట మంత్రి గారు? కెన్ యూ ఫైండ్ అవుట్ ఎనీ కేస్ ఇన్ దిస్? అతను నేరం చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఆయన నేరం చేసినట్టు కాదా సార్? ఒక దళిత వర్గానికి చెందిన వాడిని వాడు వీడని మాట్లాడుతున్నాడు సార్. వాడెవడో డాక్టర్ అంట. ఏమంత చిన్న చూపు? ఏం సార్, మనుషులుగా గౌరవించలేరా మమ్మల్ని? ఎంబీబీఎస్ చదివి 20 ఏళ్ళుగా డాక్టర్గా ఎంతోమంది లక్షలాది మందికి సేవ చేసిన, అందులో మీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆయన సేవలు అందించిన వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు సార్. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు సార్. ఏమి డాక్టర్ సుధాకర్ అంటే ఏమమ్మా మీ నోటి ముత్యాలు రాలిపోతాయండి? వాడు వీడని మాట్లాడతారా? వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? మేము వద్దా సార్ సమాజంలో? మీకు మీ కళ్ళకు కనపడొద్దా సార్ అసలు? మేము ఈ రాష్ట్రం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారు సార్? వలస వెళ్ళిపోయి మీ ప్రభుత్వం అయిన తర్వాత రమ్మంటారా? ఇప్పుడు చెప్పండి. దీస్ 5 years మిమ్మల్ని బాయ్కాట్ చేస్తున్నాం, వెళ్ళిపోండి, దళితులు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండొద్దు, ఉంటే మిమ్మల్ని అరే అంటాం, వాళ్ళంటాం, వీడంటాం. మీరు అట్లా అణిగి మణిగి పడి ఉంటారా? ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటారా? ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పండి. మీ మంత్రి సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్, ఆయన అన్న మాటలు మరొకసారి పెట్టమ్మా, మరొకసారి ఉండండి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఈయన చెప్తాడు దళితుల కోసమే, వాడెవడో పిచ్చోడు సుధాకర్ అని, వాడు రోడ్ల పడిపోయి దొలుతావా అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు. ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు, ఆ డిఎస్పీ పోతే కూడా, ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడను నీతో అని చెప్తారు. ఈడెవడో వీడు ఎప్పుడో సస్పెండ్ అయినాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర, వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు. వాడు సార్ ముఖ్యమంత్రి గారు, అతను తప్పు చేసినట్టు కాదా సార్? అతని మీద చట్టబద్ధంగా మనం చర్య తీసుకునే అవకాశం ఉందా సార్ ఆ మంత్రి మీద? గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కెన్ యూ మేక్అవుట్ ఎనీ కేస్? ఏమైనా నేరం చేసినట్టు ఆయన? గౌరవ మంత్రి గారు ఓపెన్గా పాత్రికేయుల సమక్షంలో ఒక దళితుల్ని వాడు వీడని అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ ఉంటే అది ఏమన్నా నేరమా సార్? ఏమన్నా కాగ్నిజబుల్ అఫెన్స్ ఏమన్నా వస్తుందా సార్? గౌరవ డీజీ గారు, ఒకవేళ మీరు ఆలోచనలో ఉంటే ఐ విల్ రీడ్ అవుట్ ది సెక్షన్ ఆఫ్ లా. ది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, చాప్టర్ 2, offenses of atrocities, punishment for offenses of atrocities, section 3, 1, clause 10, section 3, clause 1, section 3, clause 1,
10లో intentionally insults or intimidates with intent to humiliate a member of scheduled caste or scheduled tribe in any place within public view shall be punishable with imprisonment for a term which shall not be less than 6 months, but which may extend to 5 years and with both. ఇది సార్ సెక్షన్. గౌరవ డైరెక్టర్ జనరల్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రి గారు, మీరు నిన్న వాళ్ళని వాడు వీడని అవమానించినారు. మీరు ఈ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. చట్టం ఉన్నది. చట్టాన్ని గౌరవించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంటే ఏం యాక్షన్ తీసుకుంటారు? నిన్న ఇతను మాట్లాడిన వెంటనే ఈ గౌరవ దళిత జడ్జి రామకృష్ణ గారు నాకు ఒక మెసేజ్, ఒక పోస్టింగ్ పంపించినాడు. ఆయనే వ్రాసినాడు, నాకు పంపించినాడు. అది కూడా విత్ అవర్ పర్మిషన్. ఎందుకంటే దళితుడి ఘోష, దళితుడి ఆత్మఘోష, దళితుడి ఆత్మవేదన, దళితుడి అరణ్య రోదన ఒక్కసారి వినాలని చెప్పి కూడా సహృదయులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ టీవీలో వాచ్ చేస్తున్న విఘ్నులైన వ్యూయర్స్ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క నిమిషం. గౌరవనీయ మంత్రి పదవిలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాడిన భాష, ఉపయోగించిన విధానం అత్యంత బాధాకరమైనది మరియు అవమానకరమైనది. నేను నేటికి గౌరవ న్యాయమూర్తినే. ఆ దళిత జడ్జి రామకృష్ణ గారు నాకు పంపింది సార్. ఇది గౌరవనీయ మంత్రి పదవిలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాడిన భాష, ఉపయోగించిన విధానం అత్యంత బాధాకరమైనది మరియు అవమానకరమైనది. నేను నేటికి గౌరవ న్యాయమూర్తినే. నన్ను వాడు వీడు అంటూ దళితుడని తెలిసి ప్రెస్ మీట్లో మాట్లాడటం ఆయన బూర్జువా మనస్తత్వానికి, దళితుల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం. నాపై దాడి చేసిన వ్యక్తులకు మంత్రి గారికి ఉన్న సంబంధం ఏమిటో పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంత్రి గారు నన్ను బెదిరిస్తున్నారు. నిన్ను చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త కోటకు వచ్చి కాపాడుతారా? దీని అర్థం అందరూ గ్రహించండి. ఎర్రచందనం స్మగ్లర్లతో ఎవరికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో నేను రాయచోటులో పనిచేసినప్పుడే గ్రహించాను. నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేనెవరికి దేనికి భయపడను. ఒక్క న్యాయం ముందు తప్ప మరెక్కడా నా తల వంచను. దళితుడినైనా నా ఆత్మాభిమానం ముందు హిమాలయ పర్వతాలు కూడా చిన్నవే. అతని ఆత్మగౌరవం ఎంత గొప్పదండి. దళితుడినైనా నా ఆత్మాభిమానం ముందు హిమాలయ పర్వతాలు కూడా చిన్నవే. నా ధైర్యం ముందు మహాసముద్రాలు కూడా చిన్నవే. నా నిజాయితీ ముందు ఆకాశం కూడా చిన్నదే. ఇంతటి ధైర్యాన్ని నాకు ఇచ్చిన మా దైవం డాక్టర్ అంబేద్కర్ పాద ధూళిలో నేను ఒక కణం. మంత్రి గారు రాజీనామా చేయరా? మంత్రి గారి మీద చర్యలు తీసుకోరా? దళిత జడ్జి రామకృష్ణ. ఇది అతని ఆత్మ ఘోష సార్. ఒక దళితుడి ఆత్మవేదన సార్. ఏమైనా ఈ ప్రభుత్వానికి నైతిక విలువలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు, ఆర్ యూ గోయింగ్ టు ఇనిషియేట్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ దిస్ పొగరబోతు మంత్రి, గర్విష్టి మంత్రి, అహంతో కూడుకున్న మంత్రి, ఇతరులను అవమానకరంగా మాట్లాడే మంత్రి శ్రీ పెద్దిరెడ్డి. నేను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాను. ఆయన వాడు వీడు అంటారు. నేను శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏమి చర్య తీసుకుంటుంది ప్రభుత్వం? సెక్షన్లో కూడా చెప్పా, చట్టం చెప్పా. తీసుకోవాల్సిన బాధ్యత మీది. చట్ట ప్రకారం చర్య తీసుకుంటారా? ఒక దళితుడికింత అహంకారమా? మా రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇస్తారా?
అని చించి పడేస్తారా? మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకి తెలియజేస్తున్నా, మా రాష్ట్రంలో మంత్రుల మీద చర్యలు తీసుకోం, వాళ్ళు ఏమి నేరం చేసినా అంటారా? మీ ఇష్టం. మేము ఈ కేసులో మేమేమి చేయలేమంటారా? చేతులు ఎత్తేస్తారా? మీ ఇష్టం. లేదా నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరుకు యూ కైండ్లీ రిజిస్టర్ ఏ కేస్, వీ డిమాండ్, తెలుగుదేశం పార్టీ డిమాండ్స్ a case has to be registered immediately against Honorable Minister Sri Peddireddy Ramchandra Reddy under SC/ST Prevention of Atrocities Act, and he has to be arrested immediately. He has to be subjected to judicial custody immediately. The Honorable Chief Minister has to remove him forthwith from his cabinet. Adi న్యాయం, చట్టం, ధర్మం యథావిధిగా నడిగితే, 4 పాదాల ధర్మం నడిస్తే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే, రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వం అయితే, ఇవన్నీ మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మా ఇష్టమే మాది, మేము అనుకున్నదే చట్టం, మేము చేసిందే న్యాయం అనుకుంటారా? మా కర్మని నోరు మూసు కూర్చుంటాం. అంతకంటే ఏం చేస్తాం? అంతకంటే ఏం చేస్తాం సార్? మీరు తన్నిచ్చి మా అందరినీ కీళ్ళు ఎరగొడితే ఏం చేస్తాం? మేము మౌనంగా రోధించటం తప్ప దళితులు మీ ప్రభుత్వంలో, మీ పాలనలో, మీ రాచరికంలో ఏం చేస్తారు సార్? ఎక్కడ చెప్పుకుంటాం సార్? పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో మీకెందుక పెద్దవాళ్ళతోటి, మీ దగ్గరికి వెళ్తేనే మౌనంగా ఉంటారు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఏమన్నా వేరే దేశాలకు పోమా? వేరే రాష్ట్రాలకు పారిపోమా? ఎక్కడికి వెళ్ళాలో పోనీ అదನ್ನು చెప్పండి. యు ఆర్ నో ప్లేస్ హియర్. దళిత్స్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ అవర్ స్టేట్. యూ ఫెడ్ అవే ఫ్రమ్ అవర్ స్టేట్ అని చెప్పండి. పోనీ మూటముల్లా సర్దుకొని వెళ్ళిపోతాం సార్. ఒక మంత్రి గారు అట్లా అరే ఒరేని మాట్లాడుతుంటే, వాడు వీడని మాట్లాడుతుంటే ఏమి కొంచెం గౌరవానికి నోచుకోలేదండి మేము? మీరు చేసిన పుణ్యం ఏంటి, మేము చేసిన ఘోరం ఏంటి సార్? బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంటల్, ఎవరిబడి నోస్ ఇట్. పుట్టుక యాక్సిడెంటల్. మీకు అదృష్టం బాగుండి అక్కడ పుట్టారు, మాకు దురదృష్టం అనుకోమా? ఇక్కడ పుట్టాము, అందుకని మమ్మల్ని మీ కాళ్ళ కింద తొక్కేస్తారు సార్. ఆ దళిత మేజిస్ట్రేట్ని బూటకాలతో తన్నిన ఆ జస్టిస్ సి నాగార్జున రెడ్డి గారిని తెచ్చి మీరింత ఉన్నత పదవిలో పెడతారా ముఖ్యమంత్రి గారు? ఆ దళితుని 8 సంవత్సరాలుగా వెంటాడి, ఒక మేకని సింహం వెంటాడినట్టుగా వెంటాడిన ఆ నాగార్జున రెడ్డి గారినేమో అత్యున్నత స్థాయిలో కూర్చోబెడతారు ముఖ్యమంత్రి గారు. ఈ దళితుడేమో పాపం అట్లాగే సస్పెన్షన్లోనే ఉంటాడు, అందరితో తన్నులు తింటూ ఉంటాడు. అది సార్ న్యాయం? డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మాకేంటి సార్ లాభం అని నేను అడుగుతున్నా. మీరు ఆ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు మాకేంటి వనగూరిన లబ్ధి ఏమిటి? ఎంతకాలమైనా మా గతి ఇంతేనా? నో బెటర్మెంట్ ఫర్ అస్? మాకేముండదా? ఆ మహానుభావుడు ఇంత రాజ్యాంగాన్ని రచించినా కూడా మాకేమీ జరగదా? మీరు పాలకులుగా ఉన్నంతకాలం సమాధానం చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. అంత క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న సి నాగార్జున రెడ్డి గారిని, జస్టిస్ గారిని మీరు అంత అత్యున్నతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో వెలుగు నింపే ఒక పెద్ద సంస్థకు మీరు చైర్మన్ చేస్తారా? మీకు తెలీదా? ఇంపీచ్మెంట్ దాకా వెళ్ళిన జడ్జి ఆయన ఇంపీచ్మెంట్ 2 సార్లు ఆయన తప్పించుకున్నాడన్న సంగతి మీకు తెలీదా? 52 మంది ఎంపీలు సంతకం పెట్టారు ఆయనకు వ్యతిరేకంగా, మీకు తెలీదా సార్? అటువంటి వ్యక్తిని ఇంత ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రిగా? మీరు తన్నించుకోవటానికే ఉన్నారు, మీరు కొట్టించుకోవటానికే ఉన్నారు, మీరు అవమానాలు పడటానికే ఉన్నారు, మా వాళ్ళు అధికార పీఠాన్ని అధిష్ఠించడానికి మా వాళ్ళు ఉన్నారని మెసేజ్ ఇవ్వటమే కదా మీరు? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్?
ఏమన్నా మార్పు ఉన్నదా? ఇదెక్కడ న్యాయం సార్ అని మేము అడుగుతున్నాం. నిన్న మీరు దళితులకి అత్యున్నత స్థానం పీఠం ఇస్తున్నాం అని చెబితే నవ్వుకున్నాను నేను. ఏదో సామెత ఏదో అంటారు కదండి, ఏదో అమ్మకి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా ఉన్నాడంట. అమ్మకి సరిగా 3 పూట్ల అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తాంట. ఆ చేతికి 3 ఈ చేతికి 3 వేస్తాను పిన్ని అన్నాడంట. మీ అమ్మకు బోబెట్టరా 3 పూటలు, ఆకలితో అల్లాడిపోతుందిరా మీ అమ్మ అన్నట్లుగా ఉంది. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ సంవత్సరాంతానికి పూర్తి చేస్తారంట. వీ వెల్కమ్ ఇట్. మరి 3 కోట్లు ఖర్చు పెట్టి 22% పనులు పూర్తయిన ఈ అమరావతి రాజధానిలో ఉన్న అంబేద్కర్ స్మృతివనం సంగతి ఏంటి సార్? మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? మా దళిత నాయకులు ఎందుకు మాట్లాడరు? మీ క్యాబినెట్లో ఉన్న 5 మంత్రులు ఏం చేస్తున్నారు? సార్ 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 దాని సంగతి ఏంటి సార్ అని అడగరేమండి వీళ్ళు? మీ నోళ్ళు మోగపోయినాయా? మీ గొంతులు కథబడ్డాయా? మా 30 కోట్లు ఖర్చు పెట్టారు, 22% పనులు పూర్తయినాయి. మొన్న మేమందరం వెళ్ళి చూసాం, మీ సిఆర్టీఏ చైర్మన్ చూశాడు అదే రోజున వచ్చి. అన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకా డబ్బంతా కూడా ఏపీఐసిసిలో ఉంది. ఇప్పుడు డబ్బు లేదంటాను కూడా, దానికి శాంక్షన్ 97 crore రూపీస్ అక్కడ ఉన్నాయి ఏపీఐసిలో. అదెందుకు చేయరు? తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఇది కూడా అమరావతిలో ఉన్న ఈ స్మృతివనం పనులు కూడా పూర్తి చేయాలి. అక్కడ 125 అడుగుల విగ్రహం, ఇక్కడ 125 అడుగుల విగ్రహాన్ని వేయవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అంబేద్కర్ని అవమానపరిచి, ఇక్కడ స్మృతివనాన్ని లేకుండా చేసి, ఇక్కడ స్మృతివనం పనులు జరగకుండా చూచి అక్కడ వేస్తే మేము సంతోషిస్తాం అనుకున్నారా? ఇంకా మేము వెర్రిజనంలాగా కనపడుతున్నావా? ఇంకా అమాయక జనంలాగా కనపడుతున్నావా? ఎందుకు ఈ డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు? ఎందుకు విభజించి పాలించాలనుకుంటున్నారు? మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అక్కడ అంబేద్కర్ స్మృతివనం ఉందని? మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు జగ్జీవన్ రామ్ గారి స్మృతివనం 5 ఎకరాల్లో ఉందని? మరి జగ్జీవన్ రామ్ గారి గురించి నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడరా? జగ్జీవన్ రామ్ గారి వర్గం అక్కర్లేదా? ఈ వర్గాలు సృష్టించే మా గుండెల్లో పొడిచారు. ఇప్పుడు జగ్జీవన్ రామ్ గారి నుంచి అక్కడ ఆయన కూడా వేస్తాను, పీడబ్ల్యూడీ గ్రౌండ్లో స్వరాజ్ మైదానంలో కాకపోతే పక్కనైనా పెడతాను, ఆయన నేనేం మర్చిపోలేను. ఒక్క మాట నిన్నైనా మాట్లాడతారని చూశాను. అంటే ఏంటి సార్? ఆయన అభిమానించే వర్గం మీకు అక్కర్లేదా సార్? బాబు జగ్జీవన్ రావును అభిమానించే వర్గం మీకు అక్కర్లేదా సార్? అంటే ఇంకా లోతుకు వెళ్ళాలంటే చెప్పాలి, నాకేమీ సిగ్గు లేదు. సిగ్గు ఇన్ ది సెన్స్ బిడియబట్టలేదు. సిగ్గు లేదంటే మీ లైన్లో ఆలోచించారు కాదండి. ఎందుకు ఈ మాదిగల్ని మీరు దూరం చేస్తున్నారు సార్? మాదిగలు మాకు ఆరాధ్యం, మాకు అండగా ఉండే వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు అనుకున్నారు. అంత మాత్రం అంబేద్కర్ గారిని కాదనుకుంటున్నారు కాదు. వీ వెల్కమ్ ఇట్. మరలా మీరు ఇందులో పెడతారు లిటిగేషన్లో సిద్ధాస్తులు, మీరు ఎక్స్పర్ట్, మీరు మేధావి, మీరు ఘనాపాఠి. మీరు ఎందుకు జగ్జీవన్ రామ్ గారి గురించి, ఈ వర్గం గురించి మీరు ప్రస్తావించటం లేదు? పోనీ నెక్స్ట్ ఇయర్ పెడతానండి, లేదంటే ఆఖరి సంవత్సరాలు నేను పదవిలో దిగిపోయేటప్పుడు పెడతానండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఈ వర్గమే నాకు అక్కర్లేదు, వీళ్ళు ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించిన తీరు కూడా గర్హనీయమని చెప్పి తెలియజేస్తూ నౌ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రామకృష్ణ దళిత మ్యాజిస్ట్రేట్కు పూర్తి సెక్యూరిటీ అరేంజ్ చేయాలి ఇమీడియట్గా దిస్ గవర్నమెంట్. అతని మీద ఏగ వాళ్ళనే కూడా ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. జస్టిస్ నాగార్జున రెడ్డి గారి కుటుంబం నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం నుంచి, వారి అంతేవాసుల నుంచి, వారి గ్రూప్ నుంచి జస్టిస్ రామకృష్ణ, దళిత వర్గానికి చెందిన రామకృష్ణ గారికి ప్రాణాపాయం ఉన్నది, ప్రమాదం పొంచి ఉన్నది, తీవ్రమైన ప్రమాదం ఉన్నది. వెంటనే జడ్జి రామకృష్ణ గారికి, దళిత జడ్జి రామకృష్ణ గారికి, ఈ కేసులంతా బాధితుడైన రామకృష్ణ గారికి వెంటనే
సఫిషియంట్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. అతనికి ఏదన్నా జరిగితే ఇక మీట అతని ఒంటి మీద ఈగ వాలితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రెండవది, ఈ దళిత వర్గాల పట్ల ఇంత హీనంగా, అవమానకరంగా వాడు వీడని పబ్లిక్గా మాట్లాడిన, పాత్రికేయుల ముందు మాట్లాడిన, నేను ఇప్పుడు క్లిప్పింగ్ చూపించిన ఈ గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వెంటనే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3(1) క్లాజ్ 10 ప్రకారం అరెస్ట్ చేయాలి, అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిమూవ్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనరబుల్ మినిస్టర్ ఫ్రమ్ హిజ్ క్యాబినెట్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపించింది. జస్టిస్ దళిత వర్గానికి చెందిన రామకృష్ణ గారికి ఏం జరిగిందని ఆయన దగ్గరికే పంపించాం. అవర్ నిజ నిర్ధారణ కమిటీ ఈజ్ ఆన్ ద వే టు బి కొత్తకోట. అదేంటంటే సార్ ఆ ఊరది బి కొత్తకోట దారిలో ఉన్నారు. 1 or 2 అవర్స్లో మా వాళ్ళు వెళ్తారు. రామకృష్ణ గారు, మీకు జరిగిన అన్యాయం అంతా కూడా మా నిజ నిర్ధారణ కమిటీకి తెలియచేయండి. వాళ్ళు తిరిగి వచ్చి పార్టీకి తెలియజేస్తారు. డాక్టర్ పివి రత్నం మాజీ మంత్రి, వారి నాయకత్వంలో నిజ నిర్ధారణ కమిటీ బయలుదేరింది. నరసింహప్రసాద్ గారు, పాసం సునీల్ గారు ఫార్మర్ ఎమ్మెల్యే, హరికృష్ణ గారు, జేడి రాజశేఖర్ గారు, ఎంఎస్ రాజు అవర్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, జయచంద్ర గారు అవర్ ఎస్సీ లీడర్ అండ్ పీటర్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆఫ్ చిత్తూరు, వీళ్ళందరూ కూడా బయలుదేరారు. నిజ నిర్ధారణ కమిటీగా బయలుదేరారు. డాక్టర్ పివి రత్నం గారి నాయకత్వంలో, మాజీ మంత్రివర్యులు వారి నాయకత్వంలో బయలుదేరారు. నిజ నిర్ధారణ చేస్తారు, ఆయనతో మాట్లాడతారు. ఎక్కడ ఆ దళిత మంత్రి దెబ్బలు తిన్నాడో ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు, ఆయనకు ధైర్యాన్ని నూరిపోస్తారు. ఆయనకు అండగా రాష్ట్రంలో దళిత జాతి అంతా కూడా అండగా ఉందని ధైర్యాన్ని చెబుతారు. తిరిగి వచ్చి ఒక నివేదిక మా అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని మేము చేపడతాం. బాగా చదువుకున్న, మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్న, న్యాయమూర్తిగా పనిచేస్తున్న రామకృష్ణకి దిక్కు లేకపోతే సామాన్య దళితుడికి ఈ రాష్ట్రంలో అండెవరు, దిక్కెవరు, తోడెవరు అని భయభ్రాంతానికి గురవుతున్నారు దళిత జాతి. తప్పకుండా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. దళిత మ్యాజిస్ట్రేట్ రామకృష్ణకు న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీలోని దళిత విభాగం, మిగతా దళిత నాయకులందరూ కూడా దళిత సంఘాలతో కలుపుకొని విఘ్నులైన మిగతా రాజకీయ పార్టీలకు కూడా తెలియచేసి వాళ్ళందరి సపోర్ట్ తోటి అందరూ మద్దతిస్తారు. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి మద్దతిస్తారు. దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు వ్యవహరించిన తీరును ఎవరు కూడా సపోర్ట్ చేయరు. మద్దతు ఎవరు కూడా ఏమాత్రం ఆలోచన కలిగిన వాళ్ళైనా, ఏమాత్రం అవగాహన కలిగిన వాళ్ళైనా, ధర్మం అధర్మం గురించి తెలిసిన వాళ్ళైనా, నీతి నిజాయితీ గురించి ఒకంత ఆలోచన ఉన్న వాళ్ళైనా ఎవరు కూడా వీళ్ళకి మద్దతు ఎవరు, వీళ్ళ మీద చర్య తీసుకోమనే కోరుతారు. కనుక ది గవర్నమెంట్ హ్యాస్ టు రన్ ఇంటూ యాక్షన్ ఇమ్మీడియట్గా. ఇది ఒక మహోద్రవ రూపు దాల్చకముందే, మహా ఉద్యమంగా రూపుదిద్దుకోకముందే, రాష్ట్రమంతా ఈ ఉద్యమం ఊడుకోకముందే దయచేసి ప్రభుత్వం స్పందించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలి, సివి నాగార్జున రెడ్డి గారిని ఆ చైర్మన్ ఈఆర్సీ నుంచి తొలగించాలి. అలాగే దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల అవమానకరంగా ప్రవర్తించి అతని రిపోర్టును తీసుకోకుండా పెద్దలతో నీకెందుకని అగౌరవపరిచిన ఆ పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. ఏమంటారు ఆయన?
చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గత సంవత్సరం 9,000 కోట్లు ఎస్సీ సప్లాన్ ఖర్చు పెట్టారన్నారు. అయితే ఏది కరెక్ట్? ఒకటి ఆదిమూలం సురేష్ చెప్పేది కరెక్టా, బుగ్గన రాజేంద్ర చెప్పేది కరెక్టా? ఒకటి. రెండోది సెంటు స్థలం కోసం 3,000 ఎకరాలు దళితుల భూమి లాగేసుకున్నారని చెప్తున్నారు. అట్లాగే దళితుల రాజధానిని కూడా 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య దళితుల రాజధానిని తరలిస్తున్నారు. ఎస్, చాలా చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న ఇచ్చారు. నేను ఆదిమూలం సురేష్ గారికి సవాల్ విసురుతూ ఉన్నా, ఓపెన్ డిబేట్కి రండి. మీరు దళితులకు ఎంత ఖర్చు పెట్టారు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, మీరు దళితులకి ఎంత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయల లోన్లు ఇచ్చారు, మేము దళితులకు ఎన్ని కోట్ల రూపాయల లోన్లు ఇచ్చాం, మీరు దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరించారు, మీ అధికారంలో ఈ 13-14 నెలల్లో మేము ఎలా వ్యవహరించాం. ఓపెన్ డిబేట్కి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, మేము వస్తాం. మీ సాక్షి ఛానల్లో పెడతారా, వెల్కమ్. మీ ఆఫీస్లో పెడతారా, సెక్రటేరియట్లో పెడతారా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పెడతారా, మేము వస్తాం. మీ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలని చెప్పి నిరూపిస్తాం. అక్కడ మీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చోవాలి, గత ప్రభుత్వ లెక్కలు తీసుకురావాలి, మీ ప్రభుత్వ లెక్కలు తీసుకురావాలి. ఆయనే అడుగుతాం మేము. మీరు రండి ఓపెన్ డిబేట్కి. ధైర్యం ఉందా? వస్తారా? మొసలి కన్నీరు కారుస్తున్నారు దళితుల పట్ల మీరు. ఆదిమూలం సురేష్ గారు పూర్తిగా తెలియకుండా ఒక కాగితం ఇస్తే ఆ కాగితాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. రండి, మీరే, మీకు ధైర్యం ఉంటారండి. కెన్ యూ కమ్ టుమారో? నేను మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన మా నక్కానందబాబు మేమిద్దరం వస్తాం. మీరిద్దరు రండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆయన్ని కూర్చోబెడతాం. అంతకుముందు రావత్ గారు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెడతాం. ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆయన్ని కూర్చోబెడతాం, చర్చిద్దాం. మీరు మా ప్రభుత్వం కంటే దళిత జాతికి ఎక్కువ లోన్లు ఇచ్చిన, సప్లాన్ ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా మీకు అక్కడే నమస్కారం పెట్టి మేము తిరిగి వస్తాం. మీది తప్పుడు లెక్కలని నిరూపణ జరిగితే ఏం చేస్తారు? మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేస్తారా? ఛాలెంజ్ చేస్తున్నా నేను, చేస్తారా? 22% పనులు పూర్తయి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతిలోని ఆ అంబేద్కర్ స్మృతివనం గురించి ఒక్క మాట మాట్లాడాలని మీ ధైర్యం, పైగా మీరు ఛాలెంజ్ చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తున్నారండి. సార్ ఆ పనులు కూడా పూర్తి, అక్కడ ఒక అంబేద్కర్ ఉంటాడండి 125 అడుగులు ఎత్తున, తప్ప స్వరాజ మైదానంలో నువ్వు పూర్తి చేస్తావో లేదో నాకు డౌట్. ఇక్కడ పనులు జరుగుతున్నాయిగా, 30 కోట్ల పనులు జరుగుతున్నాయిగా, 22% పనులు జరిగింది కదా, డబ్బు ఉన్నది కదా. ఇంకా 97 కోట్లలో 30 పోతే ఎంత అండి? 67 కోట్ల రూపాయలు. స్టిల్ వీ హ్యావ్ మనీ. ఖర్చు పెట్టక్కడ ఆ మాట అడగటానికి ధైర్యం లేదు, ఆలోచన లేదు. చెప్పే ఆయన దగ్గర గజగజ వణుకుతారు. మీరు మాట్లాడతారా దళిత సంక్షేమం గురించి? అడిగినా కూడా రావద్దు మీరు, పరువు పోతుంది మీకు. ఆ పనిని వదిలితే ఏం చెబుతారండి? దేశవ్యాప్తంగా నేను మా అధ్యక్షుడిని అడిగి ఐ విల్ బ్రింగ్ ఏ నేషనల్ ప్రెస్. అమరావతిలో 30 కోట్లు ఖర్చు పెట్టి 22% అంబేద్కర్ స్మృతివనం పనులు భారతదేశ వ్యాప్తంగా చూపిస్తా. అంబేద్కర్ వారసులను తీసుకొస్తా. ఇది అంబేద్కర్కి ఇస్తున్న గౌరవం. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని చూపిస్తా. స్వరాజ్ మైదానం అంటే సరిపోద్దా? స్వరాజ్ మైదానం కంటే ఇది చేయొద్దండి. పనులన్నీ జరుగుతున్నాయి, 22% పనులైనాయి, 30 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కంటిన్యూ చేస్తారా? వర్గ విభేదాలు సృష్టించేటట్టుగా అది పెడతారా? అది కూడా చెయ్యి. 2 విగ్రహాలు కాదు, 2000 విగ్రహాలు ఉన్నా మంచిదే ఆ మహానుభావుడికి. కానీ అబద్ధాలు మాట్లాడద్దు, తప్పుడు లెక్కలు చెప్పొద్దు, తప్పుడు విధానాలు చేయొద్దు. ఎంతోమంది దళితులకి ఇళ్ల నిర్మాణం జరిగి, పేదలకు ఇళ్ల నిర్మాణం జరిగి అవన్నీ ఉంటే ఆ ఇళ్ళు ఎలకేట్ చేయడానికి ధైర్యం లేదు. కానీ ఇళ్ల స్థలాలు ఇస్తారని అదొక ఆదాయ వనరుగా చేసుకుంటారా? రండి, మీకు ధైర్యం ఉంటే.
పాత్రికేయ సోదరులారా, మీరు రాయండి పత్రికల్లో. ఇట్ ఇస్ ఏ ఓపెన్ ఛాలెంజ్ బై తెలుగుదేశం పార్టీ టు ప్రజెంట్ గవర్నమెంట్. దళిత సంక్షేమం మీరు ఎక్కువ చేశారా, మేము ఎక్కువ చేశారా? రండి. మీరు రండి. అది అక్కడ చూస్తున్నారు, అదేదో అడ్డం వచ్చిందా ఇదని తీస్తున్నారట, మరలా అక్కడ పెడతామని అంటున్నారట. అది లోకల్గా అది స్పందిస్తారు. ఏమి చేస్తున్నారు మీరు? మీరెందుకు అమరావతిలో రాజధానిలో స్మృతివనం పనులు 30 కోట్లు ఖర్చు పెట్టి 22% పనులు ఇంకా డబ్బున్నా కూడా సంవత్సరం నుంచి ఆపితే నోరెత్తలేదే సురేష్ గారు? నోరు పెగలేదే మీకు? ఏమమ్మా హోంమంత్రి గారు? సార్ 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 కానివ్వండి సార్, డబ్బు ఉంది కదా సార్, చేయండి సార్ అని ఎందుకు అడగలేదు? ఏమి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, యు ఆర్ సైలెంట్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. వై డోంట్ యు ఓపెన్ అవర్ మౌత్? ఎక్కడున్నారు మీరు? ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ మొన్న మేము అందరం వెళ్ళాం, మీ సిఆర్డీఏ చైర్మన్ కూడా వచ్చారు, అందరూ చూశారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మీరు అధికారంలోకి వచ్చి ఆపేస్తారండి? అంబేద్కర్ విగ్రహం పూర్తవటం అక్కడ మీకు ఇష్టం లేదా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో చూడటానికి ఇష్టపడలేదా మీరు? అక్కడ జగజ్జీవన్ గారి స్మృతివనం ఉంది, ఆ పనులు ఎందుకు ఆపమన్నారు? మీ కంట్లో దూలం గురించి ఆలోచించకుండా చంద్రబాబు గారి కంట్లో నలుసు గురించి ఆలోచన చేస్తున్నాం. ఇది ఎక్కడ రండి ఓపెన్ డిస్కషన్కి. ఈ పెద్దిరెడ్డి గారు ఇలా మాట్లాడితే ఏం సమాధానం చెబుతావు సురేష్ బాబు? ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, నీ ఎడ్యుకేషన్ ఏం చేయను? తగలబెట్టనా? ఆయన అరేవారు అంటున్నాడా బాబు? మీ మంత్రి, యువర్ కొలీగ్, వాడు వీడని మాట్లాడుతున్నాడా బాబు ఓపెన్గా? వాట్ ఈజ్ అవర్ సజెషన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్? సార్ సార్ అరేవరే అంటున్నాడు సార్, మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడమన్నాడు సార్. మరి మేము మనుషులమే కదా సార్. అను, నీకు ధైర్యం ఉంటే నీ ఉద్యోగం పీక్ అవతల పడేస్తారు నువ్వు అంటే. నీ ఉద్యోగం పీకి మంత్రి సురేష్ మామూలు సురేష్ అవుతాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. అను, ఇదిగో రామయ్య గారు ఇప్పుడు అంటానికి వెళ్తున్నాను ముఖ్యమంత్రి దగ్గర. అను, నీకు ఎలా పీకుతారని నేను చూస్తా. నువ్వు మాట్లాడతావా? ఛాలెంజరా? నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కలిసి, మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కలిసి రండి. నేను మా నక్కానంద బాబు మా ఫార్మర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వస్తాం, ఇద్దరం లెక్కలతో వద్దాం. ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆయన కూర్చోవాలా? రావత్ గారు ప్రీవియస్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎందుకంటే ఆయనకు తెలుసు దళిత వర్గాలను ఏ రకంగా ఈ స్మృతివనం గురించి బాగా కష్టపడ్డాడు రావత్ గారు. థ్యాంక్స్ టు హిమ్. ఆయన్ని పిలవండి, వాళ్ళిద్దరు కూర్చుంటారు, మన ఇద్దరం 6 పాత్రికేయులు ఉంటారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ధైర్యం ఉందా? లేదు. గజా గజా ఇప్పుడే వణుకుతున్నావు నేను మాట్లాడుతుంటే. ఊరికేదో మీకు ఒక మైక్ ఉంది, మాట్లాడతారు. విషయం ప్రధానం అక్కడ మాట్లాడటానికి. విషయం ఉండి మాట్లాడాలా, పదవి ఉండి మాట్లాడకూడదు. విషయం ఉండి మాట్లాడితే నీకు గౌరవం వస్తుంది, పదవి ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన మంత్రి మాట్లాడినాడు, ఏముంది? పరవస్తు చెన్నై సూరి గారు, నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్, నీకు బహుశా తెలిసి ఉండాలి, లేకపోతే మీ తెలుగు పంతులు ఏమన్నాడు, మిత్రలాభంలో చెబుతాడు, ఏళ్ళొచ్చిన వాడా వృద్ధుడు, మంత్రి పదవి ఉన్నవాడా వృద్ధుడు కాదు. వృద్ధుడు అంటే వయసు కాదండి, మర్యాదగా మాట్లాడేవాడు, తెలివిగా మాట్లాడేవాడు, సభ్యత సంస్కారాలతో మాట్లాడేవాడు. ఈయన పెద్ద మనిషి అండి ఈ మంత్రి. పరవస్తు చెన్నయ్య సూరి గారి ప్రకారం పెద్ద మనిషి కాదు ఇతను, దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్న మనిషి, ఒక ఆకతాయి మనస్తత్వం ఉన్న మనిషి, అల్లరి చిల్లరి మనస్తత్వం ఉన్న మనిషి మన గౌరవ మంత్రి గారు. కాదంటారా? దీని గురించి మాట్లాడు. గప్చిప్ ఇక రారు. తమ్ముడు అడిగావు కదా నువ్వు ప్రశ్న, ఇక రారు. నీ ప్రశ్న బ్రహ్మాండంగా ఉంది, ఇంత చెప్పాను నేను. ఇక సురేష్ రాడు, ఇంకొక ఆయన దించుతారు. ఏమిటి ఉపయోగం? ఓపెన్ ఛాలెంజ్కి రమ్మనండి, తేలిపోద్ది కదా. సప్లాన్లో మీరెంత ఖర్చు పెట్టారు, మేమంత ఖర్చు పెట్టాం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మీరంత ఖర్చు పెట్టారు, మేమంత ఖర్చు పెట్టాం. మాయ చేద్దాం అనుకున్నారా? భ్రమ పెడదాం అనుకున్నారా? మాయా మహేంద్ర సినిమా చూపిద్దాం అనుకున్నారా? కుదరదు. మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము నేర్చుకున్నాం. ఏదో మార్గదర్శులు అంటారు చూడు, నేను మార్గదర్శిలో చేరాను, ఏదో కొనుక్కున్నాను అంటారు, ఏదో యాడ్ చూస్తుంటాను. అట్లాగా మేము తెలివి మీరామండి, మేము చదువుకుంటున్నామండి,
ఇంకా మీ మాయలు మర్మాలు మోసాలు మా దగ్గర సాగవండి. మాకు జ్ఞానోదయం అయిందండి. దళితులంతా హీనంగా మాట్లాడకండి వాడు వీడని. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? రైట్, నమస్కారం అండి.